ఈ మధ్య చాలా గ్యాప్ వచ్చింది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 500 కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. మీ దగ్గర ఇంత సపోర్ట్ వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ 5K అన్నది నేను అసలు అంటే నేను మా ఫ్రెండ్ డిస్కస్ చేస్తున్నప్పుడు ఈ ఛానల్ స్టార్టింగ్లో 100 వచ్చినా చాలు అనుకున్నాం. బట్ ఇప్పుడు 500 రావడం, సారీ 5,500 రావడం, అది అప్పుడు చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది. కానీ ఇప్పుడు 500 నుంచి 5,000 వరకు వచ్చింది. ఇంకా ముందు ఇంకా రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. నేను ఇదంతా మీ వల్లే. మీ సపోర్ట్ లేకుండా ఏమీ చేయలేను. నేను ప్రజెంట్ నాకు వీడియోస్ గ్యాప్ వచ్చినా కూడా మీరు వీడియోస్ చూస్తున్నారు. ఆ వీడియోస్ చాలా రీచ్ అయ్యాయి. అది మళ్ళీ నేను ట్రాక్లోకి రావడానికి కొంచెం టైం పట్టింది. బికాజ్ నాకు కొన్ని కోర్సెస్, ఈ ప్రమోషన్ ఎగ్జామ్, ఓరల్స్ ఇవి ఇవి ఉన్నాయి నెక్స్ట్. ఈ మధ్యలో అంతా కోర్సెస్ అవి ఇవి అయ్యాయి. సో కొంచెం దానివల్ల నాకు గ్యాప్ వచ్చింది. బట్ ఇప్పటి నుంచి గ్యాప్ రాదు. ఏ అప్డేట్ ఉన్నా నా వరకు వచ్చిన వెంటనే నేను దాన్ని వీడియో చేసి పెడతాను. నేను లాస్ట్ వీడియోస్లో కూడా మీరు చూసుంటే మనకి ఐఎంయూ సిటీ ఎలా అప్లై చేయాలో చెప్పాను. అండ్ దానికి ముందు ఎవరైతే గ్రేట్ ఈస్టర్న్కి అప్లై చేద్దాం అనుకుంటారో దాని మీద కూడా ప్రాసెస్ చెప్పాను. యాక్చువల్గా ఇన్స్టిట్యూట్స్ అన్నిటికీ ఎలా అప్లై చేయాలన్నది సేమ్ ప్రాసెస్. ఇప్పుడు గ్రేట్ ఈస్టర్న్ అయితే ఏదైతే చెప్పానో అలాగే వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్తే వాళ్ళకి ఒక ఫార్మాట్ ఉంటుంది, పీడిఎఫ్ ఉంటుంది, అప్లికేషన్ ఉంటుంది. దాన్ని బట్టి మనం దానిలో తెలుస్తుంది కూడా ఎప్పుడు ఏ బ్యాచెస్ ఓపెన్ అవుతున్నాయి, ఎగ్జామ్స్ ఏంటి, ఎగ్జామ్స్లో డీటెయిల్స్ ఏంటి, సిలబస్ ఏంటి, వీటన్నిటి మీద ఉంటుంది. అండ్ ఐఎంయూసిఈటీ ఎవరికైనా కామన్. అది మనం డిఎన్ఎస్ చేసినా బీఎస్సీ చేసినా ఐఎంయూసిఈటీ ఇస్ కంపల్సరీ అనమాట. కానీ ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే చాలామంది నన్ను అడుగుతున్నారు, ఈ వీడియోలో మెయిన్గా మనం ప్రెషర్ చేయాల్సింది స్పాన్సర్షిప్. ఎందుకు స్పాన్సర్షిప్ లేకుండా చేయకూడదా డిఎన్ఎస్ బీఎస్సీ అయినా? చేయొచ్చు. స్పాన్సర్షిప్ ఏంటంటే మనం డిఎన్ఎస్ జాయిన్ అవ్వకముందైనా బీఎస్సీ ఐ మీన్ బ్యాచిలర్ ఆఫ్ నాటికల్ సైన్స్ జాయిన్ అవ్వకపోయినా మనకి ముందు నుంచే ఒక కంపెనీలో ఆల్రెడీ ప్లేస్ అయి ఉంటాం అనమాట. లైక్ మన 18 months 1 year కోర్స్ అయిన వెంటనే 18 months ఆన్ బోర్డ్ ట్రైనింగ్ ఇవ్వడానికి వాళ్ళు ఆల్రెడీ మిమ్మల్ని తీసుకుంటారు. అసలు ప్రాబ్లం ఏంటంటే తీసుకోకపోతే అవదా అని కాదు. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఓకే. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి, సీ లైఫ్ ఆల్రెడీ చూసిన వాళ్ళకి ఒక కంపెనీ ఒక ఒక 10 months చేసినా అది ఎక్స్పీరియన్స్ కింద కౌంట్ అవుద్ది. బట్ మనకు అలా కాదు. మనం ఏంటంటే ఫ్రెషర్స్ అనమాట. మనం ఇప్పుడు డిఎన్ఎస్ చేస్తున్నాం అంటే ఫుల్ ఫ్రెష్ అనమాట. మనకి ఏ నాలెడ్జ్ ఉండదు షిప్ మీద, ఎవ్రీథింగ్ న్యూ. సో వాళ్ళకి తీసుకోవడం, ఇప్పుడు డిఎన్ఎస్ చేసి వెళ్ళడం అంటే క్యాడెట్ అనమాట. క్యాడెట్ అంటే ట్రైనింగ్. సో ట్రైనింగ్ ఇచ్చే కంపెనీస్ ఉండాలన్నమాట. ఇప్పుడు డెక్యాడెట్స్ కొన్ని కంపెనీస్లో అయితే ఉండరు. మీరు చూస్తే కొన్ని కంపెనీస్లో మాత్రం ట్రైనింగ్ ఇస్తారు కెడెట్స్కి. సో దట్ వాళ్ళు ఆ ట్రైనింగ్ తీసుకున్నాక వాళ్ళ కంపెనీలో ఆఫీసర్స్గా అవుతారు. మీరు అది చూడొచ్చు. అండ్ సేమ్ విత్ బీఎస్సీ వాళ్ళకైనా. కానీ కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఏంటంటే జాయిన్ అయిన తర్వాత మన కోర్స్ అవుతున్నప్పుడు, రన్లో ఉన్నప్పుడు కొన్ని ప్లేస్మెంట్స్ వచ్చి తీసుకుంటాయి. అలాంటివైనా మంచిదే. బట్ 90% ఎవరైతే ఇప్పుడు గ్రేట్ ఈస్టర్న్ అవనండి, తొలాని అండ్ కొన్ని టాప్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, ఆంగ్లో ఈస్టర్న్ అని, వీళ్ళందరూ ఏంటంటే ముందే మీకు స్పాన్సర్షిప్ ఇచ్చేస్తారు. సో నేను ఎందుకు చెప్తానంటే స్పాన్సర్షిప్ లేకుండా వెళ్తే మనం జస్ట్ ఆ సర్టిఫికేట్ చేసుకొని మన దగ్గర ఉంచుకోవడం తప్ప వాల్యూ ఉండదు. అదే కానీ మనం కొంచెం మంచి ఇన్స్టిట్యూట్ నుంచి కొంచెం మనీ ఎక్కువైనా ఇన్వెస్ట్మెంట్ కింద చూసుకొని ఇన్వెస్ట్ చేసి వెళ్తే కొంచెం మంచి కంపెనీలో ప్లేస్ అవుతాం. దాని త్రూ మనకి మంచి ట్రైనింగ్ అవుద్ది, స్టైఫండ్ ఇస్తారు. ఆ 18 months ఒక డిఎన్ఎస్ చేసిన వాళ్ళు అయితే 18 months ఆన్ బోర్డ్ ట్రైనింగ్ ఉంటుంది. అండ్ బీఎస్సీ చేసిన వాళ్ళు అయితే 12 months. సో ఈ 12 months అయినా 18 months అయినా మనకి స్టైఫండ్ అనేది కంపల్సరీగా వస్తుంది, ఎంతో కొంత. యాజ్ పర్ ఇండియన్ బేసిస్లో చూసుకున్న 25,000 to 30,000 మినిమం ఇండియన్ కంపెనీస్లో ఇస్తున్నారు. బయట కంపెనీస్లో మేబీ ఎక్కువైనా ఉండొచ్చు. అందుకే స్పాన్సర్షిప్ చేయమంటున్నాను. ఇప్పుడు మీరు ఏ ప్లేస్మెంట్స్ లేని రికార్డ్ లాంటి కాలేజీలో తక్కువ ఫీజు అని చెప్పి జాయిన్ అయిపోయారంటే ఓన్లీ ఎండ్ ఆఫ్ ద డే మీకు ఏంటంటే సర్టిఫికేట్ వస్తుంది, కానీ దానివల్ల మీకు యూజ్ ఉండదు. మనకి ఏంటంటే ఫ్రెషర్స్ వెళ్తున్నామంటే మనకి యూజ్ ఉండాలి. సో నెక్స్ట్ వీడియోలో ఈ స్పాన్సర్షిప్ మీద, డిఎన్ఎస్ బీఎస్సీ డిఫరెన్సెస్ మీద మొత్తం వీడియో చేస్తాను. అండ్ ఇంతవరకు సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. అండ్ ఇంకా ముందు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ప్లీజ్ షేర్ చేయండి. మన కమ్యూనిటీ మనం పెంచుకోవాలి. సో షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఎవరైతే మా చెన్నై కోసం తెలియాలనుకుంటారో వాళ్ళకి ఇది షేర్ చేస్తే ఈ రీచ్ పెరిగితే మనకు కొంచెం అడ్వాంటేజ్ అవుద్ది అనమాట. అంతే, ఇంకేం కాదు. అండ్ థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ కలుద్దాం.